బ్రతికినన్నాళ్ళు మనకి కార్ట్లేజ్ డ్యామేజ్ అవ్వకూడదన్నా, కీళ్ళ నొప్పులు రాకూడదన్నా, జిగురు బాగా కీళ్ళ సందులో స్రవించాలన్నా చింతగింజల పొడి బాగా ఉపయోగపడుతుంది. మరి అలాంటి చింతగింజల పొడిని ఎలా వాడుకోవాలంటే, సీజనల్గా మనకి చింతకాయలు లభించినప్పుడు ఆ చింతకాయలు కొనుక్కుని పైనుండే చింతపండు మనం తీసి పెట్టుకుని లోపల గింజలన్నిటినీ ఎండపెట్టుకోవచ్చు. మార్కెట్లో కూడా చింతగింజలు కూడా అమ్ముతుంటారు మీకు. అలాంటి చింతగింజలు తెచ్చుకుని ఎండపెట్టేసి మెత్తగా పొడి చేసేసుకోండి. మెత్తటి పౌడర్, మరీ బరకగా ఉంటే కుదరదు అనుకుంటే జల్లించేసి అడుగునొచ్చే మెత్తటి పొడి తీసుకోండి. దీన్ని ఒక స్పూన్ ఉదయం కాస్త కప్పు వేడి నీళ్ళలో వేసి మరిగించుకుని ఆ కప్పు చింతగింజల పొడి నీటిని అట్లా త్రాగేసేసేయండి. కావాలంటే కొంచెం తేనె కలుపుకోండి. సాయంకాలం ఇంకొక స్పూన్ చింతగింజల పొడిని మళ్ళీ ఇట్లా మరిగించి నీళ్ళలో వేసుకుని కలుపుకుని త్రాగేసేయచ్చు. ఇట్లా 2 పూట్ల 2 స్పూన్ల చింతగింజల పొడి వాడితే